మనం రోజు చూసే వార్తల్లో ఎన్నో విషయాలుంటాయి. కానీ కొన్ని నిజాలు మాత్రం మనల్ని నిద్రపోనికుండా చేస్తాయి. ఒక సినిమాలో ఏదో ఒక చిన్న కాంట్రవర్షియల్ సీన్ ఉంటే చాలు మన సొసైటీ అంతా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. మొన్న మధ్య వచ్చిన దురంధర్ లాంటి సినిమాల్లో ఒక చిన్న సీన్ కి సోషల్ మీడియాలో ఎంత పెద్ద డిబేట్ జరిగిందో మనం చూసాం. కల్పిత కథల్లో ఎవరైనా అడల్ట్స్ ఇష్టపడి చేసుకునే పనులకే మనకు అంత కోపం వస్తుంది కదా. కానీ అదే సమయంలో మన పక్కనే ఉన్న ముస్లిం దేశాల్లో కళ్ళ ముందు పసిపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. సరిగ్గా 2023లో జరిగిన ఒక సంఘటన ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఏ చిన్న తప్పు చేసినా ప్రాణాలు తీసేంత కఠినమైన ఇస్లామిక్ లాస్ ఉంటాయని మనందరికీ తెలుసు. అలాంటి దేశంలో ఒక టాప్ పొజిషన్ లో ఉన్న తాలిబాన్ డిప్యూటీ చీఫ్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయింది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు చూసి ఇంటర్నేషనల్ మీడియా మొత్తం అవాక్కైంది. ఎందుకంటే బయట ప్రపంచానికి నీతులు చెప్పే ఆ నాయకులు తలుపులు మూసాక చేసే పైశాచిక పనులు ఆ వీడియోలో బట్టబయలయ్యాయి. దేవుడు పేరు చెప్పి హోమోసెక్సువాలిటీకి ఏకంగా డెత్ పెనాల్టీ విధించే ఆదేశాల్లోనే ఇలాంటి దారుణాలు చాలా ఓపెన్ గా జరగడం ఒక పెద్ద పారాడాక్స్. వాళ్ళ రూల్స్ కేవలం సామాన్యులకే కానీ పవర్లో ఉన్న వాళ్ళకి కాదా అనే అనుమానం మనకు రాకమానదు. అసలు వాళ్ళు చేస్తున్న ఆ దారుణానికి వాళ్ళు పెట్టుకున్న ముద్దు పేరు బచాబాజీ. వినడానికి ఇదేదో ఒక ఆట పేరులాగా వింతగా అనిపించవచ్చు, కానీ దీని వెనక దాగి ఉన్న నిజం తెలిస్తే మనకి రక్తం మరిగిపోతుంది. ఇక్కడ 10 నుంచి 15 ఏళ్ల వయసున్న చిన్న అమాయకపు బాయ్స్ ఎంచుకుంటారు. వాళ్ళకి బలవంతంగా ఆడపిల్లల్లాగా బట్టలు వేసి విపరీతమైన మేకప్ చేసి వాళ్ళ కాళ్లకు గజ్జులు కట్టి పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ లో అందరి ముందు డాన్సులు చేస్తారు. ఆ పసి ప్రాణాలు భయంతో వణికిపోతూ ఆ స్టెప్లు వేస్తుంటే చుట్టూ ఉన్న ఆ కామందులు వాళ్ళను ఒక వస్తువులాగా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఆ డాన్స్ అయిపోయాక ఆ రాత్రి ఆ పిల్లలకు జరిగే నరకం అంత ఇంత కాదు. వాళ్ళని దారుణంగా అబ్యూజ్ చేస్తారు. చదువుకొని ఆడుకుంటూ తిరగాల్సిన వయసులో వాళ్ళ చిన్నతనాన్ని, వాళ్ళ డిగ్నిటీని చాలా క్రూరంగా చంపిస్తున్నారు. ఇదేదో 4-5 సైకోలు చీకట్లో చేసే క్రైమ్ కాదు. ఒక హోల్ సిస్టమ్ కళ్ళప్పగించి చూస్తున్న ఒక ఓపెన్ సీక్రెట్. ఆ దేశాల్లోని పోలీసు వాళ్ళకి, బడా నాయకులకి ఇది బాగా తెలుసు. పైగా వాళ్ళు కూడా ఈ దారుణాల్లో పాలు పంచుకుంటారు. ఈ పాడు పని ఒక కల్చర్ లాగా వాళ్ళ నరనరాల్లో ఎలా ఇంకిపోయిందో చెప్పడానికి ఒకే ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ చాలు. పాకిస్తాన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కూడా స్వయంగా ఒక పబ్లిక్ ఇంటర్వ్యూలో ఈ విషయం ఒప్పుకున్నారు. ఒక దేశ ప్రధానిగా ఉండి, అవును మా దేశంలో ఇలాంటి ఘోరం జరుగుతుంది, ఇది మా సొసైటీకి పట్టిన ఒక పెద్ద చీడ, దీని గురించి మాట్లాడుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది అని ఆయన ఎంతో బాధపడుతూ చెప్పారు. అంటే ఆ దేశంలో ఈ బచ్చాబాజీ అనే మహమ్మారి ఎంత డీప్ గా రూట్స్ వేసుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. బయట ప్రపంచానికి ఎంతో గొప్పగా కనిపించే ఆ వ్యవస్థ వెనక ఇలా అభాగ్యులైన పిల్లల హాహాకారాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ దారుణం ఎక్కడో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో ఆ ప్రాంతాల్లో ఒక చీడ పురుగులాగా పట్టి పీడుస్తుంది. ముఖ్యంగా మనం మ్యాప్ లో చూస్తే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ ని విడదీసే ఆ డురాండ్ లైన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది చాలా ఎక్కువ. ఈ ఏరియాను పస్టన్ బెల్ట్ అని పిలుస్తారు. ఇక్కడ ఉండే ఒక భయంకరమైన నిజం ఏంటంటే ఈ బచ్చాబాజీ అనేది వాళ్ళకి ఒక సీక్రెట్ క్రైమ్ కాదు, ఒక కల్చర్ లాగా మారిపోయింది. అసలు ఇలాంటి పైశాచికమైన ఆలోచన మనుషుల బుర్రల్లోకి ఎలా వచ్చింది అని వెతుక్కుంటూ వెళితే మనం హిస్టరీలో దాదాపు 13th సెంచరీలోని ఖోరాసాన్ రీజన్ కి వెళ్ళాలి. ఆ రోజుల్లో యుద్ధాలు చేసే వార్లార్డ్స్, బాగా డబ్బు పవర్ ఉన్న ఎలైట్స్ ఒక వింతైన క్రూరమైన పద్ధతిని ఫాలో అయ్యేవారు. ఎవరి దగ్గరైతే ఎక్కువ మంది చిన్నపిల్లలు, ముఖ్యంగా మీసాలు రాని అందమైన మగపిల్లలు బానిసలుగా ఉంటారో వాళ్ళు అంత గొప్పవాళ్ళన్నమాట. ఇది వినడానికి చాలా వికృతంగా ఉంది కదా, కానీ ఆ రోజుల్లో ఇది ఒక స్టేటస్ సింబల్. నా దగ్గర ఇంత పవర్ ఉంది, ఇంత డబ్బు ఉందని చూపించుకోవడానికి వాళ్ళు ఈ పసిపిల్లల జీవితాలతో ఆడుకునేవాళ్ళు. ఈ పిల్లల్ని వాళ్ళ క్యాంప్స్ లో పెట్టుకుని వాళ్ళ అవసరాలకు వాడుకునేవాళ్ళు. అది తప్పు అని అడిగే నాదుడే లేడు. ఎందుకంటే తప్పు చేసే వాళ్లే అక్కడ చట్టాలు చేసే రూలర్స్. అలా కొన్ని 100 ఏళ్ల పాటు ఒక పైశాచికమైన పవర్ డిస్ప్లే లాగా ఉన్న ఈ సిస్టమ్ మెల్లగా సామాన్యుల జీవితాల్లో కూడా పాకిపోయింది. రాజుల కాలం పోయినా ఆ మైండ్ సెట్ మాత్రం వాళ్ళ సొసైటీలో అలానే ఉండిపోయింది. ఒకప్పుడు కేవలం యుద్ధాలు చేసే నాయకులకే పరిమితమైన ఈ దారుణం రాను రాను ఊళ్ళో జరిగే పెళ్లిళ్లలో, లోకల్ గా ఉండే టీ హౌసుల్లో ఒక నార్మల్ ఎంటర్టైన్మెంట్ లాగా మారిపోయింది. ఒక పెళ్లి జరుగుతుందంటే చాలు ఈ చిన్న పిల్లల్ని పిలిపించి వాళ్ళకి ఆడవాళ్ళ బట్టలు వేసి డాన్సెస్ చేయించడం ఒక ఆచారంలాగా చేసేశారు. మనం ఇక్కడే ఒకటి ఆలోచించాలి. ఒక తప్పుని తప్పు అని చెప్పకపోతే అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాకి చివరికి అదే రైట్ అనేంతగా బ్రెయిన్ వాష్ చేస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక వయసుకి వచ్చాక ఆ పసిపిల్లలు అనుభవించే నరకం ఆ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు, కన్న వాళ్ళకి తెలుసు, ఆ ఊరి పెద్దలకు తెలుసు, కానీ ఎవరు నోరు మెదపరు. ఎందుకంటే ఆ సొసైటీలో అదొక ఆమోదింపబడిన ప్రమాణం అయిపోయింది. ఆ పిల్లల బాధను చూసి జాలిపడే మనసు కూడా వాళ్ళకి లేనంతగా ఆ ఫ్యూడల్ సిస్టమ్ వాళ్ళ మొరాలిటీని పూర్తిగా నాశనం చేసేసింది. ఒక తప్పుని 100 ఏళ్లుగా కంటిన్యూ చేస్తూ దానికి కల్చర్ అనే పేరు పెట్టి ఆ పసి ప్రాణాలని బలి తీసుకుంటున్నారు.
మనం ఇందాక మాట్లాడుకుంటున్న హిస్టరీ వింటుంటే అసలు ఇన్ని వేల మంది పిల్లలు ఈ రొంపిలోకి ఎలా వస్తున్నారని మనకు ఒక పెద్ద డౌట్ రావచ్చు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తప్పు చేస్తే అది క్రైమ్ అంటాం. కానీ ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ నడుస్తుంది. ఒక పైప్ లైన్ లాగా ఈ పిల్లలను సప్లై చేస్తున్నారు. దాదాపు 90% మంది అభాగ్యులైన పిల్లలు ఒక 6 మార్గాల ద్వారా ఈ నరకంలోకి నెట్టబడుతున్నారు. దీన్ని మనం ద 6 డోర్స్ టు హెల్ అని పిలుచుకోవచ్చు. ఈ 6 దారుల్లో ఏ దారి గుండా లోపలికి ఒక్కసారి వెళ్ళినా ఇక వాళ్ళ జీవితం ఎప్పటికీ తిరిగి రాని చీకట్లోకి వెళ్ళిపోయినట్టే. ఇందులో మొదటిది దారిద్ర్యం, అంటే ఎక్స్ట్రీమ్ పోవర్టీ. మనకు కనీసం ఒక పూట తినడానికి తిండి దొరుకుతుంది అంటే మనం అదృష్టవంతులం. కానీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ బోర్డర్ గ్రామాల్లో కడుపు నిండా తినడానికి ఒక ముద్ద అన్నం కూడా దొరకని ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి. ఆ ఆకలి బాధలు తట్టుకోలేక కొంతమంది పేరెంట్స్ తమ పిల్లల్ని బతికించుకోవడం కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి మీ పిల్లాన్ని నాకు ఇవ్వండి, నేను వాడికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను, బాగా చూసుకుంటాను అని చెప్పగానే కన్నపేగు ఏడుస్తున్నా సరే వాడి ఫ్యూచర్ బాగుంటుంది కదా అని ఆ పిల్లాడిని వాళ్ళ చేతిలో పెడతారు. కానీ వాళ్ళకి తెలియని నిజమేంటంటే వాళ్ళు తమ పిల్లాడిని పంపించింది బడికి కాదు, ఒక నరక కోపంలోకని. ఇక రెండోది, మూడవది వింటే మనకి ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే అవి మన కళ్ళ ముందే జరుగుతాయి. రోడ్ల మీద ఆడుకుంటున్న పిల్లలు లేదా మదర్సాలకు వెళ్లే చిన్న పిల్లల్ని పట్టపగల కిడ్నాప్ చేసేస్తారు. ఇదంతా పోలీసులకు తెలిసే వాళ్ళ కనుసనల్లోనే జరుగుతుంది. ఇక ఇంకో రకం హంటర్స్ ఉంటారు. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఊళ్ళలోకి వస్తారు. అమాయకపు పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో పరిచయాలు పెంచుకుంటారు. నీకు సిటీలో మంచి జాబ్ ఇప్పిస్తాను, బోలెడు మనీ వస్తుంది కదా అని ఆశపెడతారు. దాన్ని గ్రూమింగ్ అంటారు. ఆ మాటలు నమ్మి వాళ్ళ వెంట వెళ్లిన పిల్లలు ఆ తర్వాత ఎక్కడికి పోయారో ఎవరికి తెలీదు. ఒక పెద్ద ట్రాప్లో వాళ్ళు ఇరుక్కుపోతారు. ఇక 4వ దారి గురించి మాట్లాడుకుంటే మనం ఎవరినైతే దేవుళ్ళని నమ్ముతామో వాళ్లే రాక్షసులు అవడం. ఊళ్ళని కంట్రోల్ చేసే లోకల్ వార్లార్డ్స్, పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, మిలిటరీ అఫీషియల్స్, వీళ్ళకి సొసైటీలో విపరీతమైన పవర్ ఉంటుంది. వీళ్ళ కన్ను గనక ఒక అందమైన పిల్లాడి మీద పడితే ఇక వాడిని దక్కించుకోవడం కోసం ఏమైనా చేస్తారు. ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళని చంపేస్తారు కూడా. ఏ రకమైన భయం లేకుండా వాళ్ళకున్న పవర్ని వాడుకొని బలవంతంగా ఆ పిల్లల్ని లాక్కెళ్ళిపోతారు. సామాన్యులైన ఆ తల్లిదండ్రులు ఆ దారుణాన్ని చూస్తూ నిలబడడం తప్ప ఏమీ చేయలేని ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండిపోతారు. ఇక 5వది, 6వది అయితే ఒక పెద్ద బిజినెస్ లాగా నడుస్తుంది. ఆర్గనైజ్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అక్కడ ఒక పెద్ద ఇండస్ట్రీ. ఒక వస్తువుని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో ఈ పిల్లల్ని కూడా అలానే ఒక ప్రోవిన్స్ నుంచి ఇంకో ప్రోవిన్స్ కి, ఆఖరికి ఇంటర్నేషనల్ బోర్డర్స్ కూడా దాటించేస్తారు. ఇక అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఆపియం డెప్ట్. ఈ ప్రాంతంలో చాలా మంది అడల్ట్స్ కి డ్రగ్స్ అలవాటు ఉంటుంది. ఈ ఆపియం కొనడానికి వాళ్ళు అప్పులు చేస్తారు. తీరా ఆ అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు తమ సొంత పిల్లల్ని ఒక కొలెటరల్ లాగా, అంటే ఒక గ్యారంటీ లాగా ఆ డ్రగ్ మాఫియా చేతులు పెడతారు. ఆ అప్పు తీరే వరకు ఆ పిల్లాడు వాళ్ళ దగ్గర బానిసకు బతకాలి. ఈ 6 దారుల్లో ఏ దారి గుండా వెళ్ళినా ఆ పసి ప్రాణాలు చేరే గమ్యం మాత్రం ఆ చీకటి గదులే. ఒక్కసారి ఆ 6 దారుల్లో ఏదో ఒక దారి ద్వారా ఆ పిల్లలు ఆ కామందుల చేతికి చిక్కాక వాళ్ళ లైఫ్ పూర్తిగా ఒక నరకంలాగా మారిపోతుంది. అక్కడికి వెళ్ళగానే ముందుగా వాళ్ళ ఐడెంటిటీని పూర్తిగా తుడిచేస్తారు. వాళ్ళు మగపిల్లలు అనే విషయాన్ని కూడా మర్చిపోయేలా వాళ్ళని తయారు చేస్తారు. వాళ్ళకి ఆడవాళ్ళ బట్టలు వేసి, ఫేస్ నిండా విపరీతంగా మేకప్ వేసి, కాళ్లకు గజ్జలు కడతారు. ఆ పసి ప్రాణాలు భయంతో వణికిపోతూ ఉంటే పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ లో ఆ మృగాల మధ్యలో వాళ్ళని నిలబెట్టి బలవంతంగా డాన్స్ చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందుతూ వాళ్ళని కేవలం ఒక ఆట బొమ్మలకు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఆ డాన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక ఆ రాత్రి ఆ పిల్లలు ఫేస్ చేసే టార్చర్ మనం కల్లో కూడా ఊహించలేము. వాళ్ళని చాలా దారుణంగా అబ్యూస్ చేస్తారు. బడికి వెళ్లి ఆడుకోవాల్సిన చిన్న వయసులోనే వాళ్ళ బాడీని, వాళ్ళ మైండ్ని పూర్తిగా నాశనం చేస్తారు. ఆ భయంకరమైన నరకాన్ని తట్టుకోలేక ఎవరైనా పిల్లలు ఏడ్చినా లేదా వాళ్ళని ఎదిరించడానికి ట్రై చేసినా వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా క్రూయల్ పద్ధతులు వాడతారు. వాళ్ళకి నొప్పులు తెలియకుండా, వాళ్ళలో ఎదిరించే సత్తు లేకుండా చేయడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా డ్రగ్స్ ఇస్తారు. కేవలం ఓపియం, ఆల్కహాల్ మాత్రమే కాకుండా టాబ్లెట్ కే అనే ఒక భయంకరమైన సింథటిక్ పిల్ ని వాళ్ళ నోట్లో కుక్కుతారు. దాంతో ఆ మత్తులో పడిపోయి ఆ పెయిన్ ని భరించలేక వాళ్ళు మెల్లగా ఆ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోతారు. ఆ కెమికల్స్ వల్ల వాళ్ళ బుర్ర సరిగ్గా పనిచేయడం మానేస్తుంది. ఆ మత్తు మందులు లేకపోతే బతకలేని లెవెల్స్ కి వాళ్ళని తీసుకొస్తారు. చివరికి ఆ డ్రగ్స్ కోసమే ఆ పిల్లలు తమ అభాగ్యాన్ని భరిస్తూ తమ అబ్యూజర్స్ మీద డిపెండ్ అయ్యేలా ఒక దారుణమైన ట్రాప్ సెట్ చేస్తారు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సత్తాని ఆ కెమికల్స్ తో పూర్తిగా చంపేస్తారు. పోనీ ఆ నరకం నుంచి ఎలాగోలా పారిపోదామని ఏ పిల్లాడైనా ధైర్యం చేసి అడుగు ముందుకేస్తే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లడానికి వాళ్ళ దగ్గర ఇంకొక ప్లాన్ ఉంటుంది. ఆ పిల్లల్ని అబ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళు సీక్రెట్ గా వీడియోస్ తీస్తారు. ఆ వీడియోస్ చూపించి వాళ్ళని దారుణంగా బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు గనక ఇక్కడ నుంచి పారిపోవాలని చూస్తే ఈ వీడియోని మీ ఊర్లో అందరికీ చూపిస్తాం, మీ పేరెంట్స్ పరువు తీస్తాం, వాళ్ళని చంపేస్తామని బెదిరిస్తారు. ఒకవేళ బయట పడినా సొసైటీ యాక్సెప్ట్ చేయదు అన్న భయంతో, వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కడ ప్రాణహాని జరుగుతుందన్న టెన్షన్తో ఆ పసిపిల్లలు ఎవరికి చెప్పుకోలేరు.
ఆ 4 గోళ్ల మధ్య ఏడుస్తూ తమ జీవితం అంతా ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. వాళ్ళ స్పిరిట్ని, వాళ్ళ కాన్ఫిడెన్స్ని పూర్తిగా బద్దలు కొట్టేసి వాళ్ళని బతుకున్న శవాలుగా మార్చేస్తారు. మనం ఇలాంటి విషయాలు వింటుంటేనే గుండె తరికిపోతుంది. కానీ ఆ పసి ప్రాణాలు ప్రతిరోజు ఆ చీకటి గదుల్లో అదే నరకాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మనం ఎవరినైతే రక్షకులు అనుకుంటామో వాళ్ళే రాక్షసులుగా మారితే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో జరుగుతున్న అసలైన దారుణం ఇదే. అక్కడ లా అండ్ ఆర్డర్స్ ని కాపాడాల్సిన పోలీస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద మిలిటరీ కమాండర్స్, ఆఖరికి బయట ప్రపంచానికి దేవుడు పేరు చెప్పి నీతులు వల్లించే తాలిబాన్ లీడర్స్ కూడా ఈ ఘోరాల్లో పాలు పంచుకుంటున్నారు. వాళ్ళ పొజిషన్ ని, పవర్ ని అడ్డు పెట్టుకుని ఈ చిన్న పిల్లల్ని తమ పర్సనల్ గార్డ్స్ గా, సెక్స్ స్లేవ్స్ గా వాడుకుంటున్నారు. వీళ్ళకి ఎదురు చెప్పే ధైర్యం అక్కడ ఎవరికి ఉంటుంది? ఇక్కడ ఇంకొక షాకింగ్ నిజం ఏంటంటే 2009 నుంచి 2015 మధ్యకాలంలో అక్కడున్న యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ కి ఈ దారుణాల గురించి అన్నీ తెలుసు. కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తున్న లోకల్ ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీస్ కి కోపం రాకుండా ఉండటం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈ పసిపిల్లల జీవితాలు నాశనం అవుతున్నా సరే పట్టించుకోవద్దు అని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని ఒక రిపోర్ట్ చెప్తుంది. అంటే హ్యూమన్ రైట్స్ గురించి ప్రపంచానికి లెసన్ చెప్పే పెద్ద దేశాలు కూడా తమ అవసరం కోసం ఇంత పెద్ద క్రైమ్ ని చూసి చూడనట్టు వదిలేశాయి. ఇది కేవలం ఆఫ్ఘనిస్తాన్ కి మాత్రమే పరిమితం కాలేదు. పాకిస్తాన్ లో కూడా ఈ మహమ్మారి ఒక క్యాన్సర్ లాగా సొసైటీ మొత్తం పాకిపోయింది. అక్కడ ఈ బచాబాజీ అనేది కేవలం డబ్బున్న వాళ్లకో, పెద్ద పెద్ద వార్లార్డ్స్ కో మాత్రమే పరిమితమైన ఒక పెద్ద క్రైమ్ లాగా కాకుండా సామాన్యుల జీవితాల్లో కూడా వచ్చేసింది. ముఖ్యంగా హైవేస్ మీద తిరిగే ట్రక్ డ్రైవర్స్ మధ్య ఇది చాలా కామన్ అయిపోయింది. ఒక రిపోర్ట్ ప్రకారం రాత్రిపూట హాస్టల్స్ దగ్గర ఆగే ట్రక్ డ్రైవర్స్ లో దాదాపు 95% మంది ఇలాంటి చిన్న పిల్లల్ని అబ్యూస్ చేస్తున్నారట. వినడానికి ఈ స్టాటిస్టిక్ చాలా భయంగా ఉంది కదా. కష్టపడి పని చేసుకునే ఒక మామూలు క్లాస్ ప్రజల్లో కూడా ఈ పైశాచికత్వం ఎంత నార్మల్ అయిపోయింది అంటే ఆ సొసైటీ ఎంత భయంకరంగా కుళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ నరకం నుంచి బయటపడిన పిల్లల భవిష్యత్తు ఏంటి అని మనం ఆలోచిస్తే వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోయినట్టే. ఈ భయంకరమైన ట్రామా నుంచి వాళ్ళు ఎప్పటికీ బయటపడలేరు. వాళ్ళలో చాలా మంది అసలు స్కూల్కి వెళ్లడం మానేస్తారు, విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. జీవితాంతం ఒక సెవెర్ PTSDతో ప్రతి క్షణం భయపడుతూ బతుకుతారు. సొసైటీ కూడా వాళ్ళని ఒక తప్పు చేసిన వాళ్ళలాగా చూస్తూ దూరం పెడుతుంది. ఇక్కడ అన్నిటికంటే పెద్ద ట్రాజడీ ఏంటంటే చిన్నప్పుడు ఇలాంటి భయంకరమైన అబ్యూజ్ ని ఫేస్ చేసే వాళ్ళలో కొంతమంది పెద్దయ్యాక వాళ్ళ మీద జరిగిన దారుణాన్ని మర్చిపోలేక వాళ్ళు కూడా రాక్షసులుగా మారిపోయి వేరే పిల్లల మీద అదే క్రైమ్ చేస్తారు. ఇలా ఒక పాయిజన్ లాగా ఈ సైకిల్ ఎప్పటికీ ఆగకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కళ్ళు తెరిచి చూస్తే కన్నీళ్లు తెప్పించే ఈ నిజాలు చట్టాలు రాసుకునే సమాజంలో ఒక ఓపెన్ సీక్రెట్ లాగా జరిగిపోతూనే ఉన్నాయి. ఇదంతా విన్నాక అసలు ఈ దారుణమైన కల్చర్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి ఎలా వచ్చింది అని మనం ఆలోచిస్తే మన హిస్టరీలో కొన్ని 100 ఏళ్లు వెనక్కెళ్ళాలి. మన ఛానల్లో మనం ఎన్నో హిస్టారికల్ స్టోరీస్ గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇది వాటన్నిటికంటే చాలా భయంకరం. అసలు ఈ పైశాచికత్వం మన గడ్డ మీద పుట్టింది కాదు, ఇది బయట నుంచి వచ్చిన ఇన్వేడర్స్ ద్వారా ఇక్కడికి వచ్చింది అని ఎంతో మంది హిస్టోరియన్స్ చెప్తారు. మొహమ్మద్ బిన్ కాసిం దండయాత్రల దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చిన మహమ్మద్ గాజ్నాబీ, మహమ్మద్ గోరీ లాంటి వాళ్ళ వల్ల ఈ క్రూరమైన కల్చర్ మన అఖండ భారతదేశం ప్రాంతాల్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ సమయంలో ముఖ్యంగా మొహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి వాళ్ళ చరిత్ర చూసినప్పుడు లేదా మొఘల్ ఎరా గురించి లోతుగా వెతికినప్పుడు ఈ చిన్నపిల్లల్ని బానిసలుగా వాడుకునే పద్ధతి వాళ్ళ కోటల్లో ఎంత నార్మల్ గా జరిగేదో మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇది ఒక స్టేటస్ సింబల్. మన దేశం మీద పడి సంపదను దోచుకోవడమే కాకుండా ఇలాంటి ఒక భయంకరమైన సామాజిక వ్యాధిని కూడా వాళ్ళు ఇక్కడ వదిలేసెళ్లారు. గతం గురించి మనం ఎంత బాధపడినా అందులో మనం మార్చగలిగేది ఏమీ లేదు. కానీ ప్రెజెంట్ జరుగుతున్న విషయాలు చూస్తేనే మనకు చాలా ఆవేదన కలుగుతుంది. మనం ఒకసారి మన చుట్టూ ఉన్న సొసైటీని గమనిద్దాం. మనం ఎంత హిపోక్రసీతో బతుకుతున్నామంటే ఒక సినిమాలో ఏదో కల్పితమైన కథలో 2 అడల్ట్స్ మధ్య ఒక కాంట్రవర్షియల్ సీన్ ఉంటే చాలు మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఆ సినిమా వాళ్ళని తిడతాం, రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తాం, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద డిబేట్స్ పెడతాం. కానీ అదే టైంలో మన పక్కనే ఉన్న దేశాల్లో వాళ్ళ కళ్ళ ముందే ఒక పెద్ద ఆర్గనైజ్డ్ నెట్వర్క్ నడిపిస్తూ పసి పిల్లల ప్రాణాలతో ఆడుకుంటుంటే అందరూ కళ్ళు మూసుకుని కూర్చుంటారు. మనం కూడా సైలెంట్గా చూస్తుంటాం. ఈ సైలెన్స్ ఎంతో ప్రమాదకరం. ఆ పిల్లల అరుపులు ఆ 4 గోళ్ల మధ్య ఆగిపోతున్నాయి. వాళ్ళని రక్షించాల్సిన లాస్ ఆ సమాజంలోని పెద్దలందరూ ఒక డార్క్ రూమ్ లో కూర్చొని తమాషా చూస్తున్నారు. మనం కనీసం ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఆ అభాగ్యులైన పిల్లల వాయిస్ ని ఈ ప్రపంచానికి తెలిసేలా చేయాలి. మనం ఎప్పుడైతే ఇలాంటి కఠోరమైన నిజాల గురించి ఓపెన్ గా డిస్కస్ చేస్తామో అప్పుడే జనాల్లో అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఈ చీకటి ప్రపంచం వెనుక ఉన్న రియాలిటీని మీ ముందుకు తీసుకురావడమే మన తెలుగు నాలెడ్జ్ అన్ఫిల్టర్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆలోచింపజేసే మరిన్ని ఇలాంటి అన్సీన్ నిజాలతో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.